అండ్ ఈ సమ్మర్కి వచ్చేసి పిల్లలు డైలీ ఏదో ఒకటి అడుగుతున్నారు. సో ఏం చేద్దామన్నా ఇంగ్రీడియంట్స్ అన్నీ కావాలి. సో క్విక్ అయిపోయే ఈ రెసిపీ అయితే నాకు ఇన్స్టెంట్గా వచ్చిన ఐడియా. పప్పడి పండు ఉండే అవైలబిలిటీ నాకు వచ్చేసి. సో ఫస్ట్ అయితే కట్ చేసుకొని సీడ్స్ అన్ని తీసేసుకున్నానండి. నేను ఈ సీడ్స్తోని మళ్ళీ ప్లాంట్ జర్మినేషన్ చేస్తాను. సో అది ఎలా చేస్తాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ సీడ్స్ని వచ్చేసి నేను నీట్గా వాష్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకొని ఎండలో పెడతానండి. 1 డే ఎండలో పెట్టినాక నేను సీడ్ ప్లాంటింగ్ అనేది చేస్తాను. సో ఆ వీడియో అనేది మీకు నెక్స్ట్ దాంట్లో షూట్ చేసి ఎంతవరకు వచ్చింది నేను సక్సెస్ అనేది కూడా చూపిస్తాను. సో ముందుగా వచ్చేసి అయితే నేను పీల్ తీసేసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నానండి, జ్యూసర్లోకి. అందులోనే వచ్చేసి ఇక్కడ హనీ అయినా వాడొచ్చు, షుగర్ అయినా వాడొచ్చు, లేకపోతే బెల్లమైనా వాడొచ్చు అండి. నేను బెల్లం ఇంతకుముందు వేస్ట్ చేశాను కానీ నాకు టేస్ట్ అయితే అస్సలు నచ్చలేదు. సో అందుకు నేను ఇక్కడైతే హనీ మాత్రమే వాడుతున్నాను. అండ్ ఒక ఐస్ క్యూబ్స్ వేసేసి అందులో చిక్కటి పాలు, ఒక గ్లాస్ పాలు కూడా తీసేసుకొని